షెయి పార్టీ లీడర్లు రాహుల్ బాబుది ఒక ఫేమస్ డైలాగ్ ఉన్నది కదా, ఖతం టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని కదా. అగోగా ఫేమస్ డైలాగ్ను బీహార్ పబ్లిక్ రాహుల్ బాబుకు అప్పచెప్పిరోలా షెయి పార్టీ ఖతం టాటా బీహార్ నుంచి బాయ్ బాయ్ అని సాగదోలిర్రు. సాగదోలుడు కాదు, బొంద పెట్టిర్రు అనుకోరాదు. బీహార్లో షెయి పార్టీ పరిస్థితి ఎంత ఘోరం అంటే ఘోరం. పోరి అగో గంతే, బీహార్ ఓటర్లు షెయి పార్టీని బొందబెట్టిరు కాదోల్లా. అసలు ఘోరం అంటే ఘోరంగా ఇడిచిపడేసినంత పనిచేసిరు. షెయి పార్టీ మునుగుడే కాదు, లాలూ ప్రసాద్ యాదవ్ సారు పార్టీతోని చేతులు కలిపి ఆ పార్టీని కూడా నిలువుతా ముంచిపడేసింది. బీహార్లో కాంగ్రెస్ కూటమి తుక్కుగా పోయింది. ఘోరం అంటే ఘోరం. ఎన్డీఏ కూటమినే గెలిపించిరు అక్కడి జనాలు. రాహుల్ బాబును జనం అస్సలు నమ్మలేదోలా. ఓట్ చోరీ అని అదని ఇదని తాపకో రామాయణం ముంగటేసుకున్న జనం మాత్రం చెయ్యికో దండం మీతోని సోపతే అద్దంటూ తీర్పు చెప్పిర్రు. ఇక అసలు బీహార్ రాష్ట్రం మొత్తంలో ఈ షెయి పార్టీ కంసెకం ఒక్క సీట్ అయినా గెలుస్తుందా గెలవదా అన్నట్టు తయారైంది దాని కథ. ఎందుకన్నా షెయి పార్టీతోని పొత్తు పెట్టుకుంటుమి, ఉన్న సీటు పోడగొట్టుకుంటుమి అని ఇప్పుడు ఆర్జేడీని ఎత్తి పట్టుకున్నది. అసలు గింత ఘోరంగా ఓడిపోవడానికి ముమ్మాడికి రాహుల్ గాంధీ కారణమని అంటున్నారు. కాదు, జనానికి ఎన్నో రందులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో తక్లీఫ్లు ఉన్నాయి, జనం తల్లాడుతురు. గవర్ని రాహుల్ బాబు అసలు పట్టించుకోలే. జనం గోస గురించి మాట్లాడలే. ఎంతసేపు ఓటు చోరీ అనుకుంటా తిరిగిండు. పోలింగ్ బూతుల ముంగడ పర్ఫార్మెన్స్లు ఇచ్చిండు. ఇక బీహార్ జనానికి బీపీ లేచింది. అసలు జనం గురించి పట్టించుకోని వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలని అనుకున్నారు కావచ్చు. రాష్ట్రం అంతటా ఒక్కటే తీర్లా తీర్పు చెప్పిరు. కాంగ్రెస్ కు హఠావో అన్నట్టుగానే జనం ఓట్లేసిరు. ఇక గింత ఘోరంగా ఓడిపోయినాక మరి సోషల్ మీడియా జనం ఊకుంటారా? రాహుల్ బాబు కోసం దేవులాడుతురు. ఎటుపోయే ఓటు చోరీ కళాకారుడని బనాయిత్తుల్లోలా. అసలు రాహుల్ గాంధీ ఉన్నంత కాలం ఈ పూపాటికి డోకా ఉండనే ఉండది, కాంగ్రెస్ అధికారంలోకి రానే రాదని చెప్పుకుంటురు.